హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుండే అండి. ప్రతి ఒక్కరూ దీని ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దాని యొక్క ప్రాసెస్ ఏంటి, మనం ఏ విధంగా చేయొచ్చు అనేది మనం టోటల్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించింది మన యొక్క యూజ్ మీ అండి. ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి యూజ్ మీ, ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టీ, ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ అండి. మనం ఏ విధంగా చేయొచ్చు దీని యొక్క ప్రాసెస్లో ఫస్ట్ మనకు కంపెనీ అనేది లీగల్గా ఉండాలి. దాంతోపాటు దీని యొక్క కంపెనీని ఎవరు స్థాపించారు, టీమ్ మేనేజ్మెంట్ ఏంటి అని చూసినట్టయితే రవి ప్రతాప్ సింగ్ గారిని ఫౌండర్ అండ్ సిఇఓ. 24/7 ఈ యొక్క కంపెనీ గురించి ఆలోచన చేస్తూ ఈరోజు మనకు అమృత్సర్లో లాంచింగ్ ఉంది ఫ్రెండ్స్. రేపు 15 ఆగస్టు లాంచింగ్ ఉంది గ్రామాలజీ. దానికి సంబంధించిన దాంట్లో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా కుల్దీప్ పటేల్ అండి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. దాంతోపాటు శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు మన యొక్క ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి, అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అదేవిధంగా సచిన్ సూర్యవంశీ అండి బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్. ఈ యొక్క నలుగురు పిల్లల పైనే మన యొక్క యూజ్ మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ అండ్ విజన్ లో మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించాలి, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, సోషల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనేది అది మనకు కంపెనీ యొక్క విజన్లోనే ఉందండి. అది ఏ విధంగా, అది ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ కావచ్చు, అదేవిధంగా మన యొక్క ఫ్యామిలీ కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ పోస్టులు ఉన్నాయి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఒక ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఒక వెరిఫికేషన్ చేసి మనం ఒక పాజిటివ్ ఆన్లైన్ కమ్యూనిటీని సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఆ యొక్క విజన్ అండ్ మిషన్ పట్టుకునే కంపెనీ రావడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక కోర్ ఫీచర్స్ యూజ్ మీ అంటే ఏంటి అని చూసినట్టయితే దీంట్లో ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో సోషల్ మీడియా ఉంటుంది, యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క యూజ్ మీ చేసి ఒక అప్లికేషనే కాదండి, ఇది మన యొక్క సోషల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, మన యొక్క లైఫ్ చేంజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీంట్లో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు యూజ్ మీ చూసాము. దాంతోపాటు ఈ బ్రాండింగ్ 365 అనేది మనకు ప్రొఫెషనల్ పోస్టర్ మేకర్ అండి. ఇది కూడా మనకు ఒక ప్రాజెక్టే. దాంతోపాటు మ్యాపింగ్ వచ్చేసి ప్రతి ఒక్క పిన్ కోడ్ నుంచి మనం ఒక పార్ట్నర్ తీసుకున్నామండి. అది పిన్ కోడ్ పార్ట్నర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ పార్ట్నర్ కావచ్చు, స్టేట్ పార్ట్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకొని మనకు పెద్ద ఎత్తున మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ క్యాషియర్ వచ్చేసి ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా మనం ఒక క్యాషియర్ అపాయింట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మర్చెంట్ కూడా అవైలబుల్ ఉందండి. మర్చెంట్ వచ్చేసి మనము క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇవన్నీ కూడా మనము స్టెప్ బై స్టెప్ మనకు లాంచ్ కాబోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ యొక్క గ్రామలోజీ అమృత్సర్లో మనకు ప్రోగ్రామ్ లాంచింగ్ కాబోతుందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ రేపటి నుంచి మనకు బుకింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. గ్రామలోజీ అనేది ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్, సొల్యూషన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, వర్మి కంపోస్ట్, మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్ కూడా, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా ఇప్పించే అవకాశం ఉందండి. దీంట్లో మీరు చూడొచ్చు ప్రతి నిమిషము ఈ యొక్క మన యొక్క విలేజ్ సంబంధించింది వాళ్ళకు ప్రతి ఒక్క దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ కూడా మనం దీంట్లో గ్రామాలజీలో ఉంటుందండి. ఎవరి విలేజ్ కి గ్రామ పంచాయత్ పార్ట్నర్ వాళ్ళ అయ్యే అవకాశం ఈరోజు మనము అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క గ్రామలోజీ కూడా మీ విలేజ్ కి మీరే తీసుకోండి, మీరు వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మన యొక్క యూజ్ మీ. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు కోర్ ఫీచర్స్ లో దీంట్లో మనకు సోషల్ మీడియా ఉంది, యూటిలిటీ పేమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్ షాపింగ్ ఉంది. ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఆల్రెడీ మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో అవన్నీ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా మనం చేయడం ద్వారా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాము. ఎందుకంటే మనం పెట్టే పోస్టులు కావచ్చు, మన యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మనము ఈజీగా మన ఫ్యామిలీ మెంబర్ కూడా మనము ఈ యొక్క పోస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ పోస్టులు అనేది ఇక్కడ ఉండేయండి. అదేవిధంగా ఇక్కడ మనము
ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు ఇక్కడ మనం చూడొచ్చు ఒక కాయిన్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో కంపెనీ వాళ్ళకు గిఫ్ట్ రూపకంగా ఒక 1000 యూజ్బీ కాయిన్స్ ఇస్తుందండి. అదేవిధంగా మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినప్పుడు ఒక 100 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అది మనకు ఫ్రీ రెఫరల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక్కొక్క 100 కాయిన్స్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా మనము రీఛార్జెస్ చేసినప్పుడు, బిల్ పేమెంట్ చేసినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు ఇవన్నిట్లలో కూడా మనకు యొక్క యూజ్ మీ కాయిన్స్ అనేది జనరేట్ కావడం జరుగుతుందండి. ఇది ఒక కాయిన్ ఇజ్ ఒక రూపాయి. దాంతో పాటు మనం ఇక్కడ లైక్స్ కానీ కామెంట్ కానీ పోస్ట్ పెట్టినప్పుడు కానీ కాయిన్స్ అనేది ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. మీరు లైక్ చేస్తే మీ కాయిన్ వెళ్తుంది, వేరే వాళ్ళు మీకు లైక్ చేస్తే వాళ్ళ కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనం డైరెక్ట్గా మనము రిడీమ్ చేసుకోలేము. కొద్దిగా మనకు పాయింట్ రూపకంగా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్లో, షాపింగ్లో అక్కడ మనము సోషల్ మీడియాలో అనేది మనకు ఈ కాయిన్స్ అనేది రిడీమ్ కావడం జరుగుతుంది. ఇది క్రిప్టో కరెన్సీ కాదండి, కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు. దాంతోపాటు ఈ యొక్క గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఆల్రెడీ ఎన్నో రకాల సర్వీసెస్ అనేది వాడుకుంటూ ఉన్నాము. పుట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా వాడుతూ ఉన్నాము. ఎవ్వరు ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం లేరు. కానీ మనకి ఇక్కడ యూజ్ మీ ద్వారా ఆ యొక్క బెనిఫిట్స్ అనేది పొందే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు చూడండి మిత్రులారా, మనము ఏవైతే సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉన్నామో ఆ యొక్క ట్రాన్సాక్షన్ పైన 10% అనేది కాయిన్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చిన కాయిన్స్ ఏవైతే మీకు రెడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు 30% కూడా రెడీమ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ యొక్క కాయిన్స్ వచ్చి ఒక కాయిన్ ఇచ్చుకుంటే ₹1. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైతే దీంట్లో ఇప్పటివరకు మనం చూసింది ఫ్రీ మెంబర్ అండి. ఆ ఫ్రీ మెంబర్తో పాటు ఇక్కడ మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది. అదేవిధంగా అప్ టు 30% షాపింగ్లో మనము ప్రొడక్ట్స్లో తీసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ విత్డ్రావల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ విఐపి యాక్సెస్ కూడా రావడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ అమౌంట్ వచ్చేసి $799 అనేది మనం పే చేయడం ద్వారా లైఫ్ టైమ్ బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ₹121 జిఎస్టీ వెళ్తుంది. మనకు 500 యూఎస్పీ ఇచ్చేస్తుంది కంపెనీ. మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు చూడండి మనకి ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశంలోకి మనం వెళ్ళాము అంటే అనేక రకాల డబ్బు సంపాదనలోకి మనం వెళ్ళామండి. ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ 5%, రెఫరల్ ఇన్కమ్ 70%, రివార్డ్ ఇన్కమ్ 10% మంత్లీ వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ వస్తుంది. టీమ్ రాయల్టీ 10% డైలీ వస్తుంది. గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70% వస్తుందండి. ఆ తర్వాత మర్చెంట్ ఇన్కమ్ ఉంది, కోలీడర్ ఇన్కమ్ ఉందండి. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా మనము స్టెప్ బై స్టెప్ అనేది మనం తెలుసుకోముందామండి. సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది, ఇక్కడ 5% వస్తుంది. డైలీ టర్న్ ఓవర్ పైన వస్తుంది. అదేవిధంగా వచ్చిన యొక్క టర్న్ ఓవర్ ఏదైతే యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పీ పైన మనకు 500 యూఎస్పీ పైన మనకు క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని ల్యాక్స్ కామెంట్స్ వచ్చే వాళ్ళకు 5%గా ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైమ్ మెంబర్షిప్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ఆ తర్వాత చూడండి మనం నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ ఇన్కమ్ మనకు ఏ విధంగా ఇస్తుందంటే 40% అండి. మీరు ఒక పర్సన్ మీరు రెఫరల్ చేశారు, 40% ఇస్తుంది కంపెనీ, ₹200 అండి. 10 మెంబర్స్ పైన 2000 వచ్చేసింది. ఆ తర్వాత 5% సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ పైన ఈ యొక్క ₹25 డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఒక 100 మెంబర్స్ పైన మనకు 2500 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకు లెవెల్ పెరిగిన కొద్దిగా, మన టీం పెరిగిన కొద్దిగా మనకు 5 కోట్ల ఇన్కమ్ పైన మనం ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. ఆ తర్వాత చూడండి మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, క్రియేటర్ ర్యాంక్ అయితే మనకు మొబైల్ ఫండ్ వస్తుంది 5000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనకు 25000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు. ల్యాప్టాప్ ఫండ్ 40,000 వస్తుంది. ఇది పర్సెంటేజ్ రూపకంగా 2% ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్స్ తీసి ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారో అంతమంది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు రివార్డ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుందండి. ఎంతవరకు ₹10,000 కంప్లీట్ కాదు అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అది ఆగిపోతుంది. ఓకే, ఆ తర్వాత చూడండి ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ తో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఫస్ట్ వచ్చారో వాళ్ళు ఒక 10 మెంబర్స్ రిఫరల్ చేసి గనక 5000 యూఎస్పీ అయినా కూడా మొబైల్ రివార్డు ₹10,000 వస్తుంది. ఎవ్రీ మంత్ మనకు అక్కడ టర్న్ ఓవర్ పైన 2% వస్తుంది. దాంతో పాటు మనకు 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ,
1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. దాంతోపాటు చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు రివార్డ్ ఇన్కమ్ అండి 2500 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్తో పాటు 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్తో పాటు 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, అదే విధంగా మనం ఇక్కడ 5% ఏదైతే ఉందో మనకి ఇక్కడ యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి రివార్డ్ ఇన్కమ్ ఏస్ ర్యాంక్ అయినట్టయితే 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ తో పాటు 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ థీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ స్టార్ ర్యాంక్ అయినట్టయితే మనకి ఇక్కడ 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది. దాంతోపాటు 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. అదేవిధంగా మిత్రులారా ఇక్కడ మీరు చూడండి యూనికార్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 2,50,00,000 రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్ తో పాటు 5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఇవన్నీ ఇవ్వడంతో పాటు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయినా 1%, మావెనైనా 1% అండి. దాంతో పాటు ఏస్ ర్యాంక్, స్టార్ ర్యాంక్, యూనికాన్ వాళ్ళకి 0.5% ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిమమ్ మంత్లీ టార్గెట్ 1,000 యూఎస్పీ, అంటే ఒక ఇద్దరిని ప్రైమ్ చేసినా కూడా మనకు రాయల్టీ ఇన్కమ్ డైలీ 5% వస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10% డైలీ అండి. క్రియేటర్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా మావైనా 2% వస్తుంది, 10 రూపీస్. ఎంతమంది ప్రైమ్ అయితే అన్ని 10 రూపీస్ వస్తాయి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్, స్టార్ ర్యాంక్, యూనికాన్ వాళ్ళకు 1% 5 రూపీస్ వస్తుంది. దీనికి ఎలాంటి టార్గెట్ లేదండి, నో కండిషన్. దాంతోపాటు గ్రోత్ ఫండ్ ఉంది. ఇక్కడ గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ అయితే లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయినట్లయితే ఫ్యామిలీ ఫండ్ 1%, మావెల్ అయినట్లయితే స్టడీ ఫండ్ 1%, దాంతోపాటు ఏస్ ర్యాంక్ అయితే ట్రావెల్ ఫండ్ 0.5%, అదేవిధంగా స్టార్ అయినట్టయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ అయితే మనకు పెన్షన్ ఫండ్ కూడా 0.5% వస్తుంది. దీనికి మంత్లీ టార్గెట్ వచ్చేసి 2,500 అండి. ఇది మనకు గ్రోత్ ఫండ్ అనేది ఉంది. దాంతోపాటు ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో మనకు ఎనీ ర్యాంక్ అండి 5% ఆల్ ర్యాంక్ ఈక్వల్ డివైడ్ చేయడం జరుగుతుంది. 5,000 యూఎస్పీ ఆ మంత్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ యొక్క యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ అనేది మంత్లీ అనేది ఒకసారి 5వ డేట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ లో 70% ఇస్తుంది. ఈ యొక్క 40% 200 రూపీస్, 5% 25 రూపీస్. ఈ విధంగా సేమ్ మనము రెఫరల్ చేసినట్టుగానే ఇది కూడా లైఫ్ టైం రీపర్చేస్ ఇన్కమ్ లైఫ్ టైం అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత మీరు చూడండి ఇక్కడ కోర్ లీడర్ బెనిఫిట్స్ కూడా ఉందండి. ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ లో పార్ట్నర్షిప్ ఇస్తూ ఉంటుంది కంపెనీ 10% కంపెనీ షేర్స్ నుంచి. ఎవరైతే జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్ గా ఉంటారో బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ మాత్రమే, కాబట్టి మీరు కూడా దీంట్లో వచ్చి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి బెనిఫిట్ అనేది ఫస్ట్ ఉంటుంది. మర్చెంట్ ఇన్కమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ అంటే ఈ యొక్క షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% మనకు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బయర్స్ ఎవరైతే ఉన్నారో 5% వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. 100 రూపీస్ వాళ్ళు పే చేసినట్టయితే 95 రూపీసే పే చేస్తారు. 5 రూపీస్ ఏదైతే ఉందో రివార్డ్ పాయింట్ రూపంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిగతా 5% ఏదైతే ఉందో మనకు 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది. 1% బయర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుందండి. ఆ తర్వాత చూడండి యూజ్ మీ పాలసీస్ ఏదైతే ఉందో ఎవరైతే దగ్గర అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉందో 18 సంవత్సరాలు నిండి ఉందో వాళ్ళకు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు పాన్ కార్డులో ఆధార్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. అదే విధంగా మీకు ఈ యొక్క రెఫరల్ కోడ్ ఎవరైతే పంపించారో, మీకు ఈ యొక్క జూమ్ ఐడి ఎవరైతే పంపించారో, ఈ యొక్క యూట్యూబ్ వీడియో ఎవరైతే ద్వారా చూస్తున్నారో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని మీ యొక్క రెఫరల్ కోడ్ ఇవ్వమని అడగండి. ఎందుకంటే
మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళ ద్వారానే మీరు జాయినింగ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత ఇది డిలీట్ కాబడదు. కాబట్టి ఫస్ట్లో జాయినింగ్ అయ్యే ముందే మీరు ఎవరి అండర్లో కావాలనుకున్నారో ఫోన్ చేసి కనుక్కొని జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉందో ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోలేము. ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసేలర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. పేఅవుట్ కనుక మనం చూసినట్లయితే బ్యాంక్ విత్డ్రాల్ మనం ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే మినిమం 10 రూపీస్ అండి. మీ యొక్క అకౌంట్లో ఉంటేనే మీ బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ అవుతుంది. దాంతోపాటు విత్డ్రాల్ సర్వీసెస్ ఎప్పుడూ తీసుకోవచ్చు అని చూసినట్లయితే 24/7 365 డేస్ మీకు వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మీరు విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. సండే, సాటర్డే, మండే ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే మినిమం బ్యాంక్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ మనం 175 రూపీస్ ఉన్నా చేసుకోవచ్చు. దాంతోపాటు విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుంది అంటే 12 రూపీస్ అయితే ఐఎంపీఎస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ అండి. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ యొక్క ఐడిని, పాస్వర్డ్ని ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క యూజ్ కరేగా ఇండియా ఫ్రెండ్స్. ఈ యొక్క కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్ఫర్ నగర్, లక్నో. కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చెక్ చేసినట్టయితే eco.useme@gmail.com ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. దాంతోపాటు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మీ అండర్లో ఎవరైతే పార్ట్ టైం బిజినెస్ చేయాలి, లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో, మీరు చేయకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ బతుకులన్నా వాళ్ళు మార్చుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.